అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్కారం ఉదయ. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అందరికి. నమస్తే అండి అందరికి. నమస్తే. सर्वेभ्यो नमो नमः. स्वागतम. नमस्ते. नमस्कारः महोदय. नमस्ते. नमस्ते महोदय. नमस्ते. नमस्ते माने. नमस्ते. नमस्कारः महोदय. नमस्ते. नमस्ते महोदय. नमस्ते. प्रथमं प्रार्थनां कुर्मः. We'll do the prayer first. वागर्धाविव सम्पृक्तो वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. एनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. వందనాలమ్మా. నమస్కారం అండి. నమస్తే అండి. नमस्ते मैडम. नमस्ते. नमस्कारः महोदय. नमस्ते. अद्य वयं तृतीयपाठस्य द्वितीयभागः पठिष्यामः. Today we are going to do the second part of the third lesson, that is the Raghuvamsha slokas, which is on page number 59 English book. తెలుగు పుస్తకంలో పేజ్ నెంబర్ ఏంటండి? శ్లోకి 60 అండి. ఓకే. సో తెలుగు పుస్తకంలో 60. పేజ్ 60 పేజ్ నంబర్ 60. తెలుగు పుస్తకంలో పేజ్ నెంబర్ 60, ఇంగ్లీష్ పుస్తకంలో పేజ్ నెంబర్ 59. ఓకే. సో నెక్స్ట్ శ్లోకము మరుత్ప్రయుక్తాశ్చ మరుత్సఖాభం తమర్చయమారాదభివర్తమానం అవాకిరణ్ బాలలతాః ప్రసూనైః ఆచారలాజైరివ పౌరకన్యాః. So we have seen that till now the king was told by Vasishtha Mahamuni to serve the Nandini cow for having children, and then he and his wife, they served the cow
And after going a little bit into the forest, the wife and the followers are sent back, and the king is now following the ధేను. సో ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, వశిష్ఠ మహాముని చేత దిలీప మహారాజు చెప్పబడ్డాడు. ఏమనంటే, ధేను, ఈ నందిని ధేనును నువ్వు గనక సేవ చేస్తే ఆవిడకి, నీకు ఆవిడ అనుగ్రహిస్తే పిల్లలు పుడతారు అని చెప్తే, అప్పుడు దిలీప మహారాజు ఆయన యొక్క ధర్మపత్ని అయినటువంటి సుదక్షిణాదేవి ఇద్దరు ఆ నందిని ధేనుకి సేవ చేయడానికి ఉపక్రమించి కొంత దూరం వెళ్ళిన తర్వాత దిలీప్ మహారాజు తన భార్యని సేవకుల్ని తిప్పి పంపిస్తే తను ఒక్కడు మాత్రమే ఆ ధేనుని అనుసరిస్తూ వెళ్తున్నాడు. ఆ అనుసరిస్తూ వెళ్ళినప్పుడు ఆయన ఆ ధేనుకి రుచికరమైనటువంటి గడ్డిని, తర్వాత దోమలవి వాళ్తే వాటిని విసిరి, తర్వాత దురద పడితే గోకి, అవన్నీ కూడా ఆమెకి ఏ సేవ చేయాలో ఆ సేవలన్నీ చేస్తూ వెళ్తున్నాడు. ఆ క్రమంలో తర్వాత వచ్చే శ్లోకం ఇది. సో ఇక్కడ మరుత్ ప్రయుక్తాశ్చ మరుత్ సఖాభం తమర్చ మారాద అభివర్తమానం అవాకిరణ్ బాలలతాః ప్రసూనైః ఆచారలాజైరివ పౌరకన్యాః. సో నెక్స్ట్ శ్లోక. సో హియర్ పద విభాగం, ఇఫ్ యు సీ, మరుత ప్రయుక్తాః చ, మరుత ప్రయుక్తాః చ, విత్ సంధి ఇస్ ఇట్? ఏ సంధి? సకార తర్వాత శృత్వ సంధి. ఉత్తమం. మరుత సఖాభం అనేది ఒక పదం, సమస్త పదం. ఇందులో తం, అర్చయం, ఆరాత్, అభివర్తమానం. సో లాస్ట్ వర్డ్ లో దేర్ ఆర్ మెనీ వర్డ్స్. తం, అర్చయం, ఆరాత్, అభివర్తమానం. So here tam and archayam and arat, there is no sandhi or anything, it's just a combination of words. And ikkada arat plus abhivartamanam, ఏ సంధి ఇక్కడ? సన్ధి. సమ్యక్, ఉత్తమం. అవాకిరణ్ బాలలతాః ప్రసూనైః ఆచారలాజైరివ, ఇక్కడే సంధి విసర్గస్య రేఫ. సమ్యక్. ఆచారలాజైః ఇవ పౌరకన్యాః. ఇవి పద విభాగము సంధులోను. ఇక్కడ తర్వాత క్రియాపదం ఏంటి? వాట్ ఇస్ ద క్రియాపదం? అవాకిరణ్. అవాకిరణ్ అంటే చల్లడం, చల్లినాయి అని చెప్పి. అండ్ దెన్ ప్రథమ విభక్తిలో ఏమేంటున్నాయి? ప్రథమ విభక్తిలో ఉన్నవి మరుత్ ప్రయుక్తాః. మరుత్ బాలలతాః ప్రసూనైః. ఒక్కొక్కళ్ళు చెప్పండి, 1 by 1. ఓకే. పౌరకన్యాః. పౌరకన్యాః. సమ్యక్. పౌరకన్యాః. ఓకే. బాలలతాః. ఓకే. అండ్ దెన్ పౌరకన్యాః. పౌరకన్యాః. మరుత్ ప్రయుక్తాః బాలలతాః పౌరకన్యాః అన్నవి ప్రథమ విభక్తిలో ఉన్నాయి. సో మీనింగ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇక్కడ మరుత్ ప్రయుక్తాః. మరుత్ ప్రయుక్త అంటే గాలి చేత ప్రేరేపించబడిన, ద వన్ విచ్ హెస్ బిన్ ఎఫెక్టెడ్ బై ద విండ్ అని అర్థం. అండ్ దెన్ బాలలతాః. బాలలతాః మీన్స్ the creepers which are very young creepers, లేతమైనటువంటి పొదలు అంటే క్రీపర్స్ అని చెప్పొచ్చు. పౌరకన్యాః. పౌరకన్యాః మీన్స్ ద maidens of that kingdom, అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి కన్యలు అని చెప్పడం. పౌర అంటే సిటిజన్స్, కన్య అంటే ఆడపిల్లలు. సో ఆయన దేశంలో ఉన్నటువంటి ఆ కన్యలు అని చెప్పచ్చు. తర్వాత ద్వితీయ విభక్తిలో 1 is already there. తమ్, తర్వాత నెక్స్ట్ ఆచార్యం, ఆచారలాజై శాఖాభం. సో మరుత్. ఓకే. వెయిట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వెయిట్. విజయలక్ష్మి గారు చెప్పండి, ద్వితీయ విభక్తిలో ఏమున్నాయి?
పర్వాలేదు, బుక్ చూసి చెప్పినా పర్వాలేదు, ఇట్స్ ఓకే. తమ్ముందండి. తమ్మ, తర్వాత నెక్స్ట్ వర్డ్. మరుత్సఖాభం. మరుత్సఖాభం. ఓకే, మరుత్సఖాభం. సుజాత గారు నెక్స్ట్ వర్డ్ ద్వితీయ విభక్తిలో. ప్లీజ్ అన్మ్యూట్. ప్రసూనైః. ప్రసూనైః ఎలా ఉంది? ఆ వర్డ్ ఎలా ఉంది మీకు? ఆ వర్డ్ చూడంగానే గుర్తు రావాలి, మీరు రామశబ్దం గుర్తు రావాలి. ప్రసూనైః ఎలా ఉంది అది? ప్రసూనైః తృతీయ విభక్తి. ఒక్క నిమిషం, ఎవరు తృతీయ చెప్తారు? బహువచనం. అండ్ తృతీయ బహువచనం. ఓకే, సో ద్వితీయలో ఏముంది? సో ఇక్కడ నేను విడతీసాను చూడండి. తం అర్చయం అభివర్తమానం. అభివర్తమాన అండి, అభివర్తమానం అది ద్వితీయ విభక్తిలో మానం. అభివర్తమానం. సో నౌ I'll just put it అర్చయం అభివర్తమానం అండ్ మరుత సఖాభం. సో మీనింగ్స్ ఏంటంటే, హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ తమ్ మీన్స్ దిలీప్ మహారాజుని. ద్వితీయ విభక్తి అంటే ఆబ్జెక్ట్, కర్మ పదాలు ఇవన్నీ కూడా. తమ్ దిలీపం అని అర్థం. ఈ మిగతా అన్ని కూడాను ఈ తమ్ కి విశేషణాలు. సో అర్చయం, అర్చయం అంటే ఎటువంటి దిలీప మహారాజు ని అంటే ఎవరైతే పూజింపబడగలడో అటువంటి దిలీప మహారాజు. ద వన్ who can be worshipped, that kind of a దిలీప మహారాజు. అభివర్తమానం, అభివర్తమానం మీన్స్ ద వన్ who is దేర్, అక్కడ ఉన్నటువంటి అని అర్థం. ఎక్కడ అంటే ఆ మార్గంలో వెళ్తున్నాడు కదా, ఆ లతల దగ్గర ఉన్నటువంటి ఆ బాలలతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఉన్నటువంటి ఆ రాజుని. మరుత్ సఖాభం అంటే, మరుత్ సఖా అంటే గాలి యొక్క సఖ, గాలి యొక్క ఫ్రెండ్. గాలి యొక్క ఫ్రెండ్ ఎవరు? అగ్నిదేవుడు. సో ఫైర్. సో మరుత్ సఖాభం అంటే గాలి యొక్క సఖుడు అయినటువంటి అగ్నిదేవుడికి ఎటువంటి ఆభ అంటే మెరుపు, బ్రైట్నెస్ ఉందో అటువంటి మెరుపు కలిగినటువంటి ఆ దిలీప మహారాజుని అని అర్థం. సో మరుత్ సఖాభం అంటే అగ్ని అంటే గాలి యొక్క సఖుడైనటువంటి అగ్ని యొక్క ఆభ ఎలా ఉన్నదో అటువంటి ఆభ కలిగినటువంటి ఈ దిలీప మహారాజుని. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ తృతీయ విభక్తి. ఇట్స్ ఈజీ, యూ కెన్ ఆల్ టెల్. తృతీయ విభక్తి ఇంకో వర్డ్ అండ్ దెన్ అవ్యయాలు వచ్చేసి చ అండ్ ఆరాత్. ఆరాత్ మీన్స్ సమీపే. ఆరాత్ ఇస్ అన్ అవ్యయం, ద మీనింగ్ ఇస్ సమీపే అంటే దగ్గరగా, ఆ బాలలతలకి దగ్గరగా. అభివర్తమానం అంటే ఉన్నటువంటి అని అర్థం. సో రెండు సెపరేట్ వర్డ్స్, సెపరేట్ మీనింగ్స్. అండ్ దెన్ ప్రసూనైః. ప్రసూనైః మీన్స్ దేనిని వెదజల్లినాయి అంటే ఇవి పూలని. ఆ బాలలతలు వేటిల్ని వెదజల్లినాయి అంటే పూలని, వాటికి ఉన్నటువంటి పూలని ఆ రాజు మీద అంటే రాజుని ఆ పూలతోటి అవి పూజ చేసినాయి అని చెప్పచ్చు. ప్రసూనైః పూలతోటి. ఆచారలాజైః, ఇది యాక్చువల్ గా ప్రసూనైః అన్నది బాలలతాహ తోటి సంబంధం ఉన్నటువంటి వర్డ్. ఈ ఆచారలాజైః అన్నది పౌరకన్యాహ తోటి సంబంధం ఉన్నటువంటి పదం ఇది. సో అర్థం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మీన్స్ పౌరకన్య ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఆచారలాజైః మీన్స్ these are a special kind of grains. They used to, like when the king used to go to any other place or anything, all the maidens of that kingdom, they used to shower these grains on the king. So eppudaina raju ganaka
వేరే ఊరు వెళ్ళినా లేకపోతే మళ్ళీ తన ఊరికి తిరిగి వచ్చినా సరే ఆ రాజుని ఎలా సత్కరించేవారంటే ఈ గింజలతోటి. ఇవి ఒక రకమైనటువంటి గింజలు, అంటే కార్న్ యాక్చువల్ గా అంటారు. కార్న్ అంటే మనకి మొక్కజొన్న పొత్తులు ఉంటాయి అవి. వాటితోటి ఆ పౌరకన్యలు ఎవరైతే ఉన్నారో అవి అండి. పేలాలని రాశాడండి. సో ఏదైనా అవ్వచ్చండి. కొన్ని కొన్ని వరి పేలాలండి. వరి పేలాలు. సో పేలాలతోటి మన అక్కడ రాజుని సత్కరించారు. ఓకే, క్షమిత. మీకు స్క్రీన్ కనిపిస్తుందండి? రైట్. కనిపిస్తుంది. సో ఆచారలాజయి అంటే ఇవి ఒక రకమైన ఒక పేలాలు అని చెప్పారు మీరు. సో పేలాలు అన్నమాట ఇవి. వీటితోటి ఆ పౌరకన్యలు ఆయన మీద చల్లినాయి అని అర్థం. సో అవ్యయ చ అంటే చ అండ్ ఇవ మీన్స్ లైక్, ఆరాత్ అంటే సమీపం అని అర్థం. సో ఇవి దీని యొక్క మీనింగ్స్. నౌ ఇఫ్ వి సీ ద అన్వయ క్రమ. అన్వయ క్రమ ఇస్ క్రియాపదం ఇస్ అవాకిరణ్. అవాకిరణ్ మీన్స్ టు షవర్, వేయడం, చల్లడం అని అర్థం. సో ఎవరు చల్లారు అంటే బాలలతాహ. సో ఎవరు చల్లారు? సో కాహ అవాకిరణ్. సో బాలలత అన్నది స్త్రీలింగ పదము అండ్ బహువచనం కాబట్టి కాహ. సో కాహ అవాకిరణ్ మీన్స్ బాలలతాహ అవాకిరణ్. సో అవి ఎటువంటివి అంటే దానికి మరుతు ప్రయుక్తాహ అన్నది విశేషణం కాబట్టి సో కీ దృశయ బాలలతాహ. గౌరీ శబ్దం లాగా కీదృషి, కీదృశయ, దృశ్య యాక్చువల్లీ క్షమితం, కీదృశ్య గౌర్య లాగా కీదృశ్య బాలలతాహ అంటే మరుత ప్రయుక్తాహ, గాలితోటి ప్రేరేపించబడినటువంటి ఆ బాలలతలు. సో కం అవాకిరణ్, క్షమితం, కైహి అవాకిరణ్, దేంతోటి అవి పూజించినాయి అంటే ప్రసూనైహి అంటే పూలతోటి, ఫ్లవర్స్ తోటి. అండ్ దెన్ కం అవాకిరణ్ ఎవరిని అవి ఎవరి మీద వేసినాయి లేకపోతే ఎవరిని అవి పూజించినాయి అంటే తమ్ అంటే దిలీప మహారాజానం. సో దిలీపం. సో దిలీపం తర్వాత కీదృశ, కీదృశం తమ్ అంటే అర్చయం. పునః కీదృశం అంటే మరుత సఖాభం అని రాయొచ్చు. తర్వాత కుత్ర అభివర్తమానం, ఎక్కడ ఉన్నటువంటి అతను అంటే అక్కడ ఉన్నటువంటి అతను, అభివర్తమానం. అండ్ దెన్ క్షమితం, కీదృశం తమ్ అంటే అభివర్తమానం. కుత్ర అభివర్తమానం అంటే ఎక్కడ ఉన్నటువంటి అంటే దగ్గరగా, ఆరాత్ సమీపం అని అర్థం. అండ్ దెన్ కథం ఇవ అవాకిరణ్ ఎలా అవి అంటే కంపారిజన్ దేంతో చేశాడు బాలలతాహ ప్రసూనైహి అని అంటే పౌరకన్యాహ ఆచారలాజైహి ఇవ అని కంపేర్ చేశారు కాబట్టి కథం ఇవ అవాకిరణ్ ఎలా వేసినాయి అంటే పౌరకన్యాహ ఆచారలాజైహి ఇవ అని ఇక్కడ ఈ అన్వయ రచన. తర్వాత పద విభాగం చూస్తే కనుక మరుత ప్రయుక్తాహ. సో మరుత ప్రయుక్తాహ ఇస్ స్త్రీలింగం, ప్రథమ బహువచనం అండ్ ఇట్ ఇస్ ఆకారాంత శబ్దం. అండ్ దెన్ నెక్స్ట్ ఇస్ చ ఇస్ అన్ అవ్యయం. మరుత సఖాభం ఇస్ అకారాంత పుల్లింగ ద్వితీయ ఏకవచనం. అండ్ దెన్ అర్చయం ఇస్ అకారాంత పుల్లింగ ద్వివచనం. ఓకే, ఒక్క నిమిషం, తమ్ కూడా ఉంది. తమ్ ఇస్ దకారాంత అండ్ దకారాంత ద్వితీయ ఏకవచనం. అండ్ దెన్ ఓకే సర్వనామ శబ్దం. అండ్ అర్చ్యం ఇస్ అకారాంత అర్చ్య శబ్దము అండ్ దట్ ఈస్ పుల్లింగ ద్వితీయ ఏకవచనం. ఆరాత్ ఈజ్ అగైన్ అవ్యయం. అండ్ అభివర్తమానం ఇది కూడా అభివర్తమాన అకారాంత
అభివర్తమాన శబ్దం పుల్లింగ ద్వితీయ ఏకవచనం. అవాకిరణ్ అన్నది అవ ఉపసర్గం అండ్ దెన్ కృ ధాతువు అండ్ దెన్ భూతకాలం లండ్లకారం ప్రథమ పురుష బహువచనం. అవాకిరణ్ లైక్ అపఠన్ మనం ఏదైతే తెలుసు రాస్తామో అలిఖన్ అపఠన్ అలా అవాకిరణ్ అవ ప్లస్ అకిరణ్. సో ఇది అండ్ దెన్ ఆ తర్వాత బాలలతాహ అన్నది స్త్రీలింగం ప్రథమ బహువచనం. ప్రసూనైహి ప్రసూనం నపుంసకలింగం తృతీయ బహువచనం. అండ్ దెన్ ఆచారలాజైహి అన్నది ఆచారలాజ శబ్దము అకారాంత శబ్దము అండ్ దెన్ పుల్లింగ తృతీయ బహువచనం. ఇవ ఇస్ అవ్యయం. పౌరకన్యాః ఇస్ ఆకారాంత స్త్రీలింగం ప్రథమ ఏకవచనం. ఓకే, సో ఇవి పద వివరణము. ప్రథమ బహువచనం, క్షమితం, ప్రథమ బహువచనం. అండ్ దెన్ సమాసాల్లోకి వస్తే మరుత ప్రయుక్తాః. సో మరుతా ప్రయుక్తాః. సో మరుత ఇస్ తృతీయ ఫర్ ఏకవచనం. ప్రయుక్తాః గాలి చేత ప్రేరేపించబడిన, ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద విండ్. సో తృతీయ తత్పురుష సమాసం. అండ్ దెన్ మరుతః సఖా. సో మరుతః అంటే షష్ఠి. మరుతః ఇక్కడ షష్ఠి. ఓకే, మరుత్ అంటే గాలి యొక్క సఖ అన్నది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం మరుత్ సఖ. బహువ్రీహి వదిలేస్తున్నాను, విల్ సీ ఇట్ లేటర్. బాలాశ్చ తాహ లతాశ్చ కర్మధార్య. సో ఇది బాలాహ లతాహ అని కూడా రాయొచ్చండి. సో ఏ కర్మధారయ సమాసం? విచ్ కర్మధార్య? పూర్వపద కర్మధారయ సమాసం. బాలాహ ఇవ లతాహ. బాలా కాదండి, బాలాహ లతాహ. లతాహ ఎలా ఉన్నాయంటే యంగ్ గా ఉన్నాయని, చాలా లేతగా ఉన్నాయి. సో లేత లతలు కాబట్టి ఇది సమాసం. అండ్ దెన్ తర్వాత ఆచారార్థాః లాజాః తైః. సో ఇది కూడా ఆచారార్థాః అన్నది చతుర్థి విభక్తి కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం. అండ్ దెన్ పౌరాః కన్యాః. సో పౌరాః చ తాః కన్యాః అని కూడా అని రాయొచ్చు, లేకపోతే పౌరాః కన్యాః అని కూడా రాయొచ్చు. సో ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఇక్కడ, అదర్వైజ్ ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్. చిన్న సందేహం ఇక్కడ. ఒక్క నిమిషం అండి, జస్ట్ అందరినీ మ్యూట్ చేస్తాను, నేను అడుగుతాను, చెప్పండి. మహాలక్ష్మి గారు చెప్పండి. ఆచార లాజై రివ అని కదా, ఇవ అని వచ్చినప్పుడు అది దానికి ఆచార లాజై రివ అంటే అది కర్మధారయం దానికి ఇది రాదండి. ఇవ లేదండి, ఇవ అవ్యయం. ఇవ లేదు, వర్డ్లో ఆచార లాజైహి అన్నదే పదం. రెండో పదం. ఓకే, మనం పద విభాగం చేసినప్పుడు ఆచార లాజైహి ఇవ విసర్గస్య రేఫ అని అనుకున్నాం కదా, రివ అని అంటే ఇవ అక్కడ. సో ఆచార లాజైహి అన్నటువంటి పదం ఏదైతే ఉందో అది ఆచారార్థం లాజాహ అంటే ఆచారం కోసం ఉన్నటువంటి ఆ గింజలు అని అర్థం, ఆచారం కోసం అని. ఓకే, సో అందుకని చతుర్థి తత్పురుష సమాసం. ధన్యవాదాలు. ఇంకెవరు? వాణి చెప్పండి. మేడం ఇక్కడ మేడం మరుత్ సఖాభం ఉంది కదా, దానికి అగ్ని సదృశ అని అర్థం ఇచ్చారు. దాన్ని అంటే దీనిలో ఎలా తీసుకోవాలి? మరుత్ అగ్ని లాగా అన్నదానికి ఇక్కడ ఎక్కడ అర్థం వచ్చింది? సో ఇది మరుత్ సఖాభం. ఓకే, ఇది మరుత సఖాభం అంటే యాక్చువల్లీ బహువ్రీహి సమాసం నేర్చుకుంటే అందులో మీకు ఇది వస్తుందండి. ఎలా బహువ్రీహి సమాసం అవుతుందో అది అర్థమవుతే అప్పుడు ఇది అర్థమవుతుంది మీకు. సో అందుకని మరుత సఖా ప్లస్ ఆభ. సో మరుత సఖాభ అండ్
తమ్ మరుత్ సఖాభం అయింది అది. ఓకే, సో గాలి యొక్క సఖుడు అగ్ని, అగ్ని లాంటి అని. సో ఇది బహువ్రీహి వచ్చినప్పుడే చెప్పగలను నేను. ఇప్పుడు ఇట్స్ డిఫికల్ట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఓకే. అది మళ్ళీ మనం వస్తాము బహువ్రీహి చేసిన తర్వాత. అన్ని వచ్చి అన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి బహువ్రీహి సమాసాలు అన్ని కూడా మళ్ళీ చేస్తాం, అప్పుడు చెప్తాను. ఓకే, అది బహువ్రీహి సమాసంలో రాసినప్పుడు అక్కడ ఇవ అని రాస్తాం. మీరు ఇక్కడ చూస్తే కనుక మరుత్ సఖస్య ఆభా కాంతి ఇవ ఆభా అని రాసి యస్య సహ అని రాయాలి. అప్పుడు అది బహువ్రీహి సమాసం. నమస్తే మేడం. చెప్పండి. ఈ పౌరాహ చ కన్యాహ అని ఉంది కదండి, అది అలా ఇస్తే కర్మధారని మాకు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీకు కర్మధారయ సమాసం చెప్పినప్పుడు 2 విధాలు ఉన్నాయి దానికి విగ్రహ వాక్యం రాయడానికి అని చెప్పడం జరిగిందండి. సో ఒకటేమో మీరు మామూలుగా ఇప్పుడు దీంట్లో ఉన్నట్టుగా పౌరాహ చ తాహ కన్యాహ చ అంటే ఆ పౌరులు అండ్ కన్యలు. ఎలాంటి కన్యలు అంటే పౌరులైనటువంటి కన్యలు అని. సో పౌరులు అనేది దానికి విశేషణం అండి. అవునండి, ఎస్, పౌరాహ అనేది విశేషం. అదే అంటే విశేషణం ఐడెంటిఫై చేసుకోవాలి. అది అవును, విశేషణం కాబట్టి అది ఈ ఫామ్ లో రాశారు. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు పౌరాహ కన్యాహ అని కూడా సింపుల్ గా మీరు విగ్రహ వాక్యం లైక్ ఉత్తమః బాలకః అని ఎలా రాస్తున్నారో అలాగే పౌరాహ కన్యాహ అని కూడా సింపుల్ గా కూడా విగ్రహ వాక్యం రాయొచ్చు. ధన్యవాదాలు. మళ్ళీ ఇక్కడ ఆచార లాజాహ ఉంది కదండి, ఇది తైహి అంటే తృతీయ కాదండి? తృతీయనే కదా, తృతీయ. ఓకే ఓకే, అర్థమైంది. మీ డౌట్ ఏంటంటే తైహి అంటే తృతీయ తత్పురుష కాదు. తైహి అన్నది ఏం డినోట్ చేస్తోందంటే శ్లోకంలో ఈ పదము తృతీయ బహువచనంలో ఉంది. ఇప్పుడు ఆచారార్థాహ లాజాహ అని రాస్తే గనక అక్కడ ఆచార లాజా అని మీకు దాన్ని అంటారు పదం వస్తుంది. మరి శ్లోకంలో ఆచార లాజైహి అని ఉంది. సో కాబట్టి ఆ తృతీయ బహువచనం డినోట్ చెయ్యాలంటే మీరు తైహి అని రాయాలి. బట్ మీకు తత్పురుష సమాసం ఎలా నేమ్ చేయబడుతుంది? పూర్వపదం ఏ విభక్తిలో ఉంటే ఆ విభక్తితోటి ఆ తత్పురుష సమాసం వస్తుంది. సో ఆచారార్థాహ అని ఉంది కాబట్టి అది చతుర్థి కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం కిందకి వస్తుంది. లాజైహి అనే దానికి తైహి పెట్టాడండి. అవును, లాజైహి అనే దానికి తైహి. అలాగే ప్రసూనై. ఓకే, బట్టి చతుర్థి తత్పురుష అది మేడం చెప్పేది. చతుర్థి తత్పురుష అర్థమైంది. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? ఓకే, రైట్. సో నెక్స్ట్ శ్లోకం. సో నెక్స్ట్ శ్లోకం వచ్చేసి ఇత్థం వ్రతం ధారయతః ప్రజార్థం సమం మహిష్య మహనీయ కీర్తేః సప్తవతీయుస్త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచితస్య. పునః ఏకవారం. ఇత్థం వ్రతం ధారయతః ప్రజార్థం సమం మహిష్య మహనీయ కీర్తేః వ్యతీయుస్త్రిగుణాని తస్య దినాని దీనోద్ధరణోచితస్య. ఓకే, వాట్ ఇస్ ద క్రియాపదం? క్రియాపదం ఏంటి? వ్యతీయుః. సమ్యక్, వ్యతీయుః అన్నది క్రియాపదం. వ్యతీయుః అంటే గడిచిపోయినాయి, గడిపాడు అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ ప్రథమ విభక్తిలో ధారయతః. కాదు, ధారయతః కాదండి. ధారయతే షష్ఠి అవుతుంది. ధారయన్ ధారయతః. ధారయత్ ధారయన్ ధారయత్. సప్తన్ సప్తన్ శబ్దం ఉంది ఒకటి స్త్రీలింగం. సప్తన్ సప్తన్ వస్తుంది ఒకటి. ఓకే, విభక్తి
అండ్ దెన్ ప్రథమా విభక్తి తర్వాత త్రిగుణ త్రిగుణ దినాని త్రిగుణ వ్యతీత నాని వ్యతీత దినాని కూడా ఓకే. సో ఎన్ని రోజులు గడిచినాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎన్ని రోజులు ఆయన చేత గడపబడ్డాయి. యాక్చువల్ గా హౌ మెనీ డేస్ హ్యావ్ బీన్ స్పెంట్ బై హిమ్. సో ఇది కొంచెం ఇలా తిప్పినట్టుగా ఉంటుంది శ్లోకము. సో ఆయన చేత ఎన్ని దినాలు గడపబడ్డాయి, వ్యతీయు గడపబడ్డాయి. ఎన్ని దినాలు? సప్త త్రిగుణాని దినాలు. సప్త త్రిగుణాని అంటే 7 3 సార్లు అని, త్రిగుణాని గుణింత. సో మూడు ఏళ్ళు గడపబడ్డాయి అంటే 21 రోజులు గడపబడ్డాయి అని అర్థం. ఓకే. అండ్ దెన్ ద్వితీయ విభక్తిలో వ్రతం ప్రజార్థం వ్రతం వ్రతం, ప్రజార్థం ఆ, సమం అంతే ఇంకేం. సమం సమం లేదు. ఇష్టం Okay. వ్రతం పదార్థం. సమం అన్నది ఏంటంటే ఇట్స్ లైక్ సహ. మనం తృతీయ విభక్తితో ఏదైతే రామేణ సహ, సీతయా సహ, ఆ సహ అని ఏదైతే వాడతాం అవ్యయం ఇది. ఆ సహకి పర్యాయ పదాలు సమం అని ఇంకొక వర్డ్ ఉంది. సో సమం అన్నది మహిషి ఉంది కదండి. ఏంటండి? ఇంకొకటి మహిషి కూడా ఉంది కదా. మహిష్యా తృతీయలు. యా, కానీ ఒక్క నిమిషం అండి. సో సమం అన్నది సహ సార్ధం. ఈ 3 పదాలు సేమ్ అండి. సహ, సమం, సార్ధం. మీనింగ్ కూడా సేమే. మూడిటికి ఏంటంటే తోటి అని అర్థం. ఓకే. సో అవ్యయాలు ఈ 3 కూడాను. సో రిమెంబర్ దట్. ఇక్కడ ఓన్లీ సమం అన్న పదం ఉంది. సో సమం ఇస్ అన్ అవ్యయం. అండ్ తృతీయ విభక్తిలో మహిష్యా. అండ్ దెన్ షష్ఠి విభక్తి. మేడం వ్రతం కూడా ద్వితీయ విభక్తిలోకి వస్తుందా? ఏదండి? వ్రతం వ్రతం ఎస్ ద్వితీయ విభక్తి. Yes. వ్రతం ప్రజార్థం 2 ద్వితీయ సో విభక్తిలో. వ్రతం అంటే ఆయన ఆ చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో, ఆ సేవ, నందిని సేవ ఏదైతే ఉందో అది ఒక వ్రతం. దట్స్ what do you say, it's like in worship. Okay. So he is doing it like that. And then prajardham. So here praja is a strilinga padam. Praja means 2 meanings are there. One meaning is people and one meaning is for children. పిల్లల కోసం అని, సంతానం కోసం. సో ఐదర్ ప్రజలు లేకపోతే పిల్లల కోసం. కానీ ఇక్కడ సందర్భ సహితం ఏంటంటే పిల్లల కోసం అని అర్థం. ప్రజార్థం ఫార్ చిల్డ్రన్ అని అర్థం. మహిష్య, మహిషి, మహిష్య తృతీయ ఏకవచనం. అంటే మహిషి అంటే పట్టమహిషి అంటారు కదా, రాజుకి పట్టమహిషి అంటే ద చీఫ్ క్వీన్, ఆ సుదక్షిణ దేవితోటి అని అర్థం. మహిష్యా సహ అంటే ఆ మహిష సమం అని అర్థం. అండ్ దెన్ షష్ఠి విభక్తిలో మిగతా అన్ని కూడా షష్ఠి విభక్తిలో ఉన్నాయి. సో ఏంటంటే ధారయతః మహనీయ కీర్తేః తస్య. తస్య అంటే ఆయన యొక్క 7 రోజులు గడిచినాయి అని చెప్పడం. సో హిస్ 7 days have been, his 21 days have been spent అని, that is the main meaning of this sloka. So mahaniya kirtehe means what kind of king he was? He was mahaniya kirtehe, because tasya is in the shashti vibhakti. Mahaniya kirtehe should also be it's a visheshanam and it has to be in the shashti. So tasya anadi shashti ekavachanamu. So దీనికి మహనీయ కీర్తేహే, కీర్తిహి ప్రథమ ఏకవచనం, మహనీయ కీర్తేహే అన్నది షష్ఠి ఏకవచనం. సో తస్యకి ఇది విశేషణం కాబట్టి ఇది షష్ఠి ఏకవచనంలో ఉండాలి. ధారయతః అంటే చేస్తూ ఉన్నటువంటి, ధరిస్తూ ఉన్నటువంటి అతని యొక్క అని అర్థం. సో కాబట్టి ధారయతః అన్నది కూడా తస్యకి విశేషణ శబ్దం కాబట్టి ఇది ధారయన్, శత్రు ప్రత్యయాంత, ధారయతి, ధారయన్. అండ్ దెన్ ధారయతః అన్నది షష్ఠి ఏకవచనం. సో ఇది ఈ 2 ధారయతః మహనీయ కీర్తే అన్నది తస్యకి విశేషణాలు. అండ్ దెన్ అవ్యయ దీనోద్ధరణోచితస్య అంటే దీన ఉద్ధరణ ఉచితస్య అని అర్థం. సో దీనోద్ధరణోచితస్య అంటే దీనుల యొక్క ఉద్ధరణ
తెలిసినటువంటి వాడు. దీనోద్ధరణ అంటే దీనుల యొక్క ఉద్ధరణ, ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పోర్. అండ్ దెన్ ఉచిత, ఉచిత మీన్స్ ద వన్ హూ నోస్, who has been doing that and he knows that. So అటువంటి అతను, అతని యొక్క అని అర్థం. అండ్ all these words, ధారయతః, మహనీయ కీర్తేః, దీనోద్ధరణ చితస్య, all these are విశేషణ టు తస్య. తస్యకి ఈ 3 పదాలు కూడాను విశేషణ పదాలు. ఓకే, ఇవన్నీ కూడా ఆ రాజు ఎలా ఉన్నాడు అని చెప్పేటటువంటి పదాలు కాబట్టి ఆయనకి ఇవి విశేషణాలు. అండ్ అవ్యయాలు ఇత్థం సమం. ఇత్థం అంటే ఈ విధంగా చేస్తూ ఉన్నటువంటి ఆ వ్రత యొక్క ఇన్ని రోజులు గడిచినాయి, ఈ విధంగా, ఇన్ దిస్ మేనర్ అని అర్థం. అండ్ సమం అంటే అవ్యయం సహ అని అర్థం. మహిష్యా సహ అని అక్కడ మీనింగ్. సో నా ఇప్పుడు అన్వయ రచన తీసుకుంటే వ్యతీయుహు అంటే గతాని, గడిచిపోయినాయి అని. సో కాని వ్యతీయుహు, ఏం గడిచిపోయినాయి అంటే దినాని, రోజులు గడిచిపోయినాయి అని కర్తృపదం. అది దినాని అన్నది కర్తృపదం. సో కతి దినాని, ఎన్ని రోజులు? సప్త. సప్తకి త్రిగుణాని అన్నది విశేషణం కాబట్టి కీదృశాని సప్త, ఎటువంటి 7 అంటే 3 గుణింతలు కలది, 3 times అని అర్థం, 3 సార్లు అని అర్థం. సో 3 into 7 21 అని అర్థం. అండ్ దెన్ కస్య దినాని, ఎవరి యొక్క రోజులు గడిచినాయి అంటే తస్య దినాని అని అర్థం. ఇప్పుడు అన్ని ఆయన యొక్క విశేషణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ వస్తాయి. కీదృశస్య తస్య అంటే దీనోద్ధరణోచితస్య అని అర్థం. అండ్ దెన్ పునః కీదృశస్య మహనీయ కీర్తేః, పునః కీదృశస్య ధారయతః, కిం ధారయతః. సో ధారయతఃకి వ్రతానికి సంబంధం ఉంది కాబట్టి అన్ని విశేషణాల తర్వాత ధారయతః రాసి అప్పుడు కిం ధారయతః, దేన్ని ధరించాడు అంటే వ్రతాన్ని ధరించాడు. తర్వాత ఎవరితోటి కలిసి ఆ వ్రతాన్ని ధరించాడు? కయా సహ ధారయతః అంటే మహిష్యా సమం అంటే భార్యతోటి. కిమర్థం ధారయతః, దేనికోసం ఆ వ్రతాన్ని ధరించాడు అంటే ప్రజార్థం. కథం అంటే ఎలా, ఎలా అంటే ఈ విధంగా, ఇత్థం అని అర్థం. And then if you see the pada vivarana, avyayam ittham, and then vratam is akaranta vrata shabdaha, napunsikalinga dvitiya. ఇక్కడ యాక్చువల్లీ ఏకవచనం అని ఇచ్చాడు, బట్ ఇది ద్వివచనం. ఓకే, సో అది కరెక్ట్ చేసుకోండి. ఓకే, ద్వివచనం అని ఇచ్చాడు, క్షమితం. సో ద్వివచనం క్షమితం, ద్వితీయ విభక్తి ఏకవచనం. అండ్ ద్వితీయ విభక్తి ఏకవచనం, క్షమ్యత, ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది వ్రతం అన్నది. అండ్ ధారయత ఇస్ తకారాంత అండ్ పుల్లింగ షష్ఠి ఏకవచనం. అండ్ ప్రజార్థం ఇస్ ప్రజార్థ అండ్ నపుంసకలింగ ద్వితీయ ఏకవచనం. అవ్యయం ఇస్ సమం. అండ్ మహిష్య మహిషి ఈకారాంత స్త్రీలింగ తృతీయ ఏకవచనం. And then mahaniya kirtehe, so mahaniya kirtihi ikaranta, that is pullinga shabdam, and shashti ekavachanam. And then saptan is nakaranta trilingaka, pradhama nitya bahuvachanam. So sapta is always used in bahuvachanam. You can never use this number in ఏకవచనం. ఏకవచనంలో దీన్ని వాళ్ళేమో ఎప్పుడు కూడా నిత్య బహువచనం అంటారు దీన్ని. సో నిత్య బహువచనం. అండ్ దెన్ నెక్స్ట్ ఇస్ సప్త తర్వాత వ్యతీయుహు. వి అండ్ అతి ఆర్ ద ఉపసర్గలు. సో వి అతి చేస్తే కనుక అక్కడ వ్యతి అయింది. అండ్ దెన్ ఇన్ ధాతువు. అండ్ దెన్ భూతకాలం లిట్ లకారం. లిట్ ఇస్ పరోక్ష భూతకాలము అది. అండ్ దెన్ ప్రథమ బహువచనంలో ఉన్నది అవా క్షమితం వ్యతీయుహు అన్న శబ్దం. అండ్ దెన్ త్రిగుణాని. త్రిగుణాని ఇస్ అకారాంత త్రిగుణ శబ్దం, నపుంసకలింగం, ప్రథమ బహువచనం.
and then dinani is napunsakalingam, akaranta dina shabdamu prathama bahuvachanam idi kudanu, and then dino tasya we all know, need not tell. Dinani we have done, and dinodharana chitasya. So dinodharana chitasya is akaranta dinodharano chita is the word, and then pullinga shashti ekavachana is the padavivaranam. And సమాసాలకు వస్తే కనుక దీనోద్ధరణకి దీనానాం ఉద్ధరణం. సో దీనుల యొక్క ఉద్ధరణం is దీనోద్ధరణ is షష్ఠీ తత్పురుష సమాసః. అండ్ దీనోద్ధరణే ఉచితః అంటే దీనోద్ధరణ తెలిసినవాడు అని అర్థం. సో ఉచితః తస్య షష్ఠీలో ఉంది కాబట్టి ఏకవచనంలో తస్య అని సర్వనామ శబ్దం దానికి రాయాలి. అది సప్తమి తత్పురుష సమాసం. అది ఓకే. బహువ్రీహి ఐ హావ్ లెఫ్ట్ ఇట్. Okay, I'm just muting everybody. If anybody has doubt, please raise your hand or okay. Yeah, any doubts? కృష్ణ శాస్త్రి గారు చెప్పండి. తాత్పర్యం కూడా ఒకసారి చెప్పండి మేడం. ఏదండి? ఇదే ఈ పద్యం తాత్పర్యం. ఓకే, ఇందాకటి కూడా చదవలేదు కదా. ఓకే, సో తాత్పర్యం ఫస్ట్ శ్లోకంది ఈ అదేంటి మరుత్ ప్రయుక్తాశ్చ దాంది తాత్పర్యం. యదా దిలీపః అరణ్యే గచ్చతి స్మ తదా మార్గ పార్శ్వే లతాః తస్య ఉపరి పుష్పాణి అవకీర్ణవత్యః. అంటే ఎప్పుడైతే ఆ దిలీప మహారాజు అరణ్యంలోంచి వెళ్తూ ఉన్నాడో అప్పుడు ఆ అరణ్య మార్గంలో మార్గానికి పార్శ్వే అంటే అటు ఇటు ఉన్నటువంటి లతలు ఆయన మీద పుష్పాలు చల్లింది. అవకీర్ణవత్యః ఇట్ ఈస్ ఆయన మీద చల్లినాయి. తత్ర వాయు కారణం, దానికి కారణం ఏంటంటే వాయు. అదే శబ్దాన్ని మనకి మరుత ప్రయుక్తాశ్చ అన్న శబ్దంతో చెప్పబడింది, గాలితోటి ప్రేరేపించబడినటువంటి అని. యదా దిలీపః నగరాత్ బహిః గచ్చతి తదా పురస్య బాలికాః అపి ఏవమేవ సాంప్రదాయిక లాజాః అవకిరంతి స్మ. సో ఎప్పుడైతే ఈ దిలీప మహారాజు నగరానికి బహికి వెళ్తాడో అక్కడ ఉన్నటువంటి ఆ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాంప్రదాయకమైనటువంటి ఈ గింజల్ని ఆయన మీద చల్లుతారు. అయం సంప్రదాయ, ఇది సంప్రదాయం. వనేపి దిలీపస్య రాజోపచారః కృతః లతాభిః. సో వనంలో కూడా ఈ ఆచారం ఏదైతే ఉందో ఆ ఆచారాన్ని ఈ బాలలతలు పూర్తి చేసినాయి, అవి అవలంబించినాయి అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. రెండోదాంది ఇత్థం వ్రతం ధారయతః. ఆ శ్లోకానికి తాత్పర్యం ఏవం చక్రవర్తి దిలీపః పత్న్యా సుదక్షిణయా సహ వ్రతం గృహీతవాన్. సో ఈ విధంగా చేస్తూ అంటే ఆ ధేనువుకి కావలసినవన్నీ చేస్తూ ఆ ధేను వెంట వెళ్తూ ఆ ధేను ఎక్కడ ఆగితే అక్కడ ఆగి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండి అది తింటే దానికి కాపలా ఉండి అట్లా దాని వెనకాలే ఉండి దాని సేవలు చేస్తూ అంటే ఈ విధంగా చేస్తున్నటువంటి ఆ వ్రతం ఇది పత్ని సుదక్షిణతో సహా ఆయన చేపట్టాడు అని. సంతాన ప్రాప్తి ఏవ తస్య ఉద్దేశః ఆసీత్. సో సంతాన ప్రాప్తి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. సహ దీనానాం ఉద్ధారే సదా దత్తచిత్తః భవతి స్మ. అంటే ఆయన ఎప్పుడూ కూడా దీనుల యొక్క ఉద్ధరణలో ఆయన ఇవ్వడానికే ఇష్టం ఉన్నటువంటి మనసు కలిగినటువంటి వాడే ఉన్నాడు అని. తస్య కీర్తి సర్వత్ర ప్రసూత ఆసీత్. ఆయన యొక్క కీర్తి ప్రతి చోట ప్రసరించింది అని. ప్రతిదినం సహ నందిన్యాః సేవా కరోతి స్మ. సో ఆయన ప్రతిరోజు ఆ నందిని యొక్క సేవ ఈ విధంగానే చేస్తూ వచ్చాడు. ఏవం 21 దినాని గతాని. ఈ విధంగా 21 రోజులు గడిచినాయి. మహోదయ ఓకే మేడం
యా మేడం ఇక్కడ దీనోద్ధరణే ఉచిత తస్యకి సప్తమి తత్పురుష సమాస ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే. సో దీనానాం ఉద్ధరణం ఇక్కడ వరకు అర్థమైందా? అంటే దీనుల యొక్క ఉద్ధరణ. ఓకే, దీనానాం అంటే దీనుల యొక్క ఉద్ధరణ చేయడం. సో ఆ ఉద్ధరణ చెయ్యడంలో ఉచిత అంటే ఆ చేయడంలో నిపుణుడైనటువంటి వాడు, లేకపోతే అది తెలిసినటువంటి వాడు అని అర్థం. సో ఉచిత అన్నది మనం సప్తమి తత్పురుష సమాసంలో ఏవైతే స్కిల్స్ అన్నామో అది కూడా ఒక స్కిల్. ఇట్స్ ఎ స్కిల్. ఉచిత అన్నది అది తెలిసినటువంటి వాడు అని, తెలిసినటువంటి దాంట్లో అని అర్థం. మేడం మరి తస్య అని ఇచ్చారు కదా, అంటే దానికి సప్తమి దానికి సంబంధం లేదా? మా తస్య అన్నది ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. తస్య అన్నది మనం ఎందుకు రాస్తున్నాము అంటే అది సర్వనామ శబ్దము. దేనికి రాస్తున్నామంటే దీనోద్ధరణోచితస్య. ఈ శ్లోకంలో ఈ దీనోద్ధరణ చిత అన్న శబ్దము షష్ఠీ ఏకవచనంలో ఉంది కాబట్టి దాన్ని చెప్పడానికి తస్య అని రాస్తున్నాం. కానీ ఇది దీనోద్ధరణే అన్నది సప్తమి. సో విగ్రహ వాక్యంలో పూర్వపదం ఏ విభక్తిలో ఉంటే ఆ విభక్తి తత్పురుష సమాసం మనం అనుకున్నాం కదా. మనం తత్పురుష సమాసంలో మేడం అదే అందుకనే డౌట్. ఇప్పుడు తస్మిన్ అని రావక్కర్లేదా ఇక్కడ? అందుకు అడిగేది. తస్య అని ఉంది కదా, తస్మిన్ అని రావక్కర్లేదా? లేదు. ఓకే, తస్మిన్ ఈ పదం ఎందులో ఉందండి? దీనోద్ధరణోచితస్య పదం ఎందులో ఉంది? షష్ఠి విభక్తిలోనే ఉంది. అదే డినోట్ చెయ్యాలి అంతే. అదే తస్య అన్నది చెప్తాను. సరే మేడం. మీకు తస్య అన్నది తత్పురుష సమాసం భేదం చెప్పట్లేదు. తస్య అన్నది పదం యొక్క ఏ విభక్తిలో ఉన్నదో అది చెప్తోంది అంతే. మీకు ఏదైతే ఇప్పుడు దీనోద్ధరణే ఉచితలో దీనోద్ధరణే అన్నది పూర్వపదము, ఉచిత అన్నది ఉత్తర పదం. ఆ పూర్వపదం ఎందులో ఉంది? సప్తమిలో ఉంది. అది సప్తమి తత్పురుష సమాసం. అదొక్కటే డినోట్ చేస్తుంది. ఆ తర్వాత ఏదైతే మనం సర్వనామ శబ్దం చెప్తున్నామో అది ఆ పదం దేంట్లో ఉన్నది అని అది షష్ఠీలో ఉంది కాబట్టి తస్య అని షష్ఠీ మనం దాన్ని డినోట్ చేస్తున్నాం. వాణి గారు అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, రైట్. Excuse me. Yeah. Can you please unmute? Yeah. Yeah. Yes, Datta Chittaha. His aim is to uplift the poor men. Okay. Datta Chittaha. What is Datta? Datta means to give. Dadati dattaha, datta chittaha, the one who is having the mind to give, who is like okay, ఇవ్వడానికి ఇష్టపడినటువంటి అనర్థం. ఇచ్చేటటువంటి మనసు ఉన్నటువంటి అనర్థం. The one who has the mind to give. Okay, right. So with this we finish the lesson and then we now go back to the ఎక్సర్సైజ్ అభ్యాసం. ఇది ఏదైతే సమాసము తర్వాత తద్దితాంతాల తర్వాత ఉన్నటువంటి పేజీలో అభ్యాసం ఉందో అక్కడ. సో ఇట్ ఈస్ పేజ్ నెంబర్ 53. మేడం, అభివర్తమానం అన్నదాన్ని విద్యమానం అని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చా అండి? ఉన్నటువంటి అన్నదానికి విద్యమానం విద్యమానం ఉన్నటువంటి. అభివర్తమానం అనేది యాక్చువల్లీ కరెక్ట్ పదం అండి. అంటే మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు వర్తమానం అని. అంటే సొంత వాక్యాలు రాయాలి కదా, రాసుకోవచ్చు అండి, అలా కూడా రాయాలి. తాత్పర్యం. సో పేజ్ నెంబర్ 53లో అభ్యాసం ఉంది. అక్కడ అధః దత్తాని సమస్త పదాని తేషాం విగ్రహ వాక్యాని చ పఠిత్వా యథోదాహరణం సమాసానాం నిర్దిశిత. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి సమాసానాం రాయాలి, సమాస పేరు రాయాలి. సో ఉదాహరణ స్థూలాక్షరాణి, స్థూలాని అక్షరాణి. సో అక్షరాణి అన్నది నపుంసకలింగం, బహువచనంలో ఉంది కాబట్టి దానికి విశేషణంగా స్థూల పదం కూడా బహువచనంలో ఉంది. స్థూలాని అక్షరాణి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ సుజాత గారు, కృష్ణ ఫలకం. कृपया अनम्यूट करो. महोदय
कृष्ण फलकम कृष्णम फलकम विशेषण पूर्वपद कर्मधारय समास. सम्यक् उत्तमम्. And then next Subhadra Mahoday, Dirgha Rajjuhu. दीर्घरज्जुः दीर्घारज्जुः विशेषणपूर्वपद कर्मधारय Samyak Uttamam. So Dirgha Rajjuhu. So Dirgha Rajjuhu is a Strilinga Padam. So that's why you will have the Visheshanam in the Strilingam, that is Dirgha. Kani Samasta Padallo Kochetabadiki Dirgha ki Pratipadikam Dirgha and Rajjuhu is Rajjuhu. So Dirgha Rajjuhu is the Samasta Padam. Visheshna Pada Purvapada. Visheshna Purvapada Karmadhare Samasa. Achanti Indragar. San Mitram. Sat Mitram. సత్మిత్రం విశేషణ పూర్వపద కర్మ. Okay, so Sanmitram anadi kuda Visheshana Purvapada Karmadharaya Samasam. Okay, and idi Sat is the Pratipadikam and the Pullingam is మిత్రం నపుంసకలింగం. and మిత్రం నపుంసకలింగం. Mitram Napunsakalingam కాబట్టి Sat anadi దానికి నపుంసకలింగం వస్తుంది, క్షమితం. ఓకే, అండ్ దెన్ సన్మిత్రం, సత్ ప్లస్ మిత్రం అయింది. సో ఏ సంధి అక్కడ? సన్మిత్రం అనునాసిక సంధి. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ ఆల్సో. అక్కడ సన్మిత్రం ఎందుకు అయింది అన్నదానికి యూ షుడ్ నో ద రీజన్. ఓకే, సత్ ప్లస్ మిత్రం, సో అక్కడ అనునాసిక సంధి అయింది సన్మిత్రం. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కృష్ణ ప్రియ గారు, వీర పురుషాః వీరాః పురుషాః. వీరాః పురుషాః విశేషణ పూర్వపద కర్మధారయ సమాసః. పూర్వపద కర్మధారయ. ఓకే, సమ్యక్ ఉత్తమం. తర్వాత వాణి గారు, మేఘశ్యామః. వాణి గారు. మనం ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. సమ్యక్, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. సో ఉపమానం ముందరుంది, మేఘ అన్నది ముందరుంది, శ్యామః అంటే ఆ డార్క్నెస్ ఏదైతే సాధారణ ధర్మం ఉందో అది ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాస. నెక్స్ట్ డాక్టర్ కె మాధవి గారు, పురుష వ్యాఘ్రః. పురుషః వ్యాఘ్రః ఇవ ఉపమానోత్తర పద కర్మధారయ సమాసం. ఉపమానోత్తర పద ఉపమానోత్తర పద కర్మధారయ సమాసం. సో ఇక్కడ ఉపమానం ఏదైతే ఉందో అది ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఉపమానోత్తర పద. ఓకే, నెక్స్ట్ భారతీ వేదుల, హిమాలయ పర్వతః. హిమాలయః ఇతి పర్వతః సంబోధన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద సంబోధన కాదండి, సంభావన పూర్వపద కర్మధారయ సమాసః. సో అంటే నేను సంబోధన చేస్తున్నాం కదా దీనికి అని అది మైండ్ లో పెట్టుకున్నాను. సంభావన పూర్వపద కర్మధారయ సమాస. సో పర్వతః అన్నది జాతి, ఇట్స్ ఎ గ్రూప్. ఓకే, ఇట్స్ ఎ కమ్యూనిటీ. హిమాలయ ఇస్ ఎ మెంబర్ ఇన్ దట్. సో దాంట్లో ఒక ఇది హిమాలయం అనేది ఒక పర్వతం. ఓకే, నెక్స్ట్ ఎన్ఎస్ పద్మజ గారు, దేవ బ్రాహ్మణః. దేవ పూజకః బ్రాహ్మణః మధ్యమలోపి కర్మధారయ సమాసం. మధ్యమ పదలోపి కర్మధార, మధ్యమ పదలోపి కర్మధారయ సమాసః. అనుష పెద్ది, యశోధనం. అనుష. ఓకే, రాధారాణి వేమూరి. యశోధనం. యశః ఏవ ధనం అవధారణ పూర్వపద కర్మధారే. సమ్యక్, యశః ఏవ ధనం అంటే యశమే ధనంగా కలిగినది అని అర్థం. సో యశః ఏవ ధనం, యశోధనం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసః. అండ్ దెన్ కృష్ణ నెక్స్ట్ విజయలక్ష్మి గారు, ముఖ కమలం. ముఖం ఏవ కమలం. ముఖం ఏవ కమలం, ఇది అవధారణ పూర్వపద కర్మధారయ. ఇందాకట్లాగే ఇది కూడా. కృష్ణ శాస్త్రి గారు, శాక పార్థివః. శాక ప్రియః
పార్థివః Hmm. మధ్యమలోపే పద మధ్యమపద లోపి సమాస మధ్యమ పద లోపి సమాసః. ఓకే, అండ్ దెన్ ప్రియ కనపడదండి అందుకని ప్రియ ఉంటది కాబట్టి ఆ పదం లోపం అవుతుంది కాబట్టి మధ్యమ పద లోపి కర్మధారయ సమాస. ప్రహ్లాదరావు గారు నరసింహ నరః సింహః ఇవ. ఉపమాన ఉత్తరపద కర్మధారయ. సమ్యక్ మహోదయ. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసః. సమ్యక్. అండ్ దట్ సరళ గారు మహావైయాకరణః మహాన్ వైయాకరణః. విశేషణ పూర్వపద కర్మధారయ. సమ్యక్ మహాన్. సో ఇక్కడ దెర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ ఇట్. సో ఈ కర్మధారయ సమాసంలో ఎక్కడైతే మనం మహత్ శబ్దం యొక్క విశేషణం యూజ్ చేస్తాము, అది పుల్లింగంలో అవనండి, స్త్రీలింగంలో అవనండి, నపుంసక లింగంలో అవనండి, ఎక్కడ యూజ్ చేసినా దాంట్లో మహా అని మాత్రమే మిగులుతుంది సమస్త పదంలో. సో మహాన్ వైయాకరణ అన్న దాంట్లో సమస్త పదం చేసినప్పుడు మహాన్ కి మహా అని ప్రాతిపదికం తీసుకోవాలి. అండ్ దెన్ వైయాకరణ వైయాకరణ. సో మహా వైయాకరణ. అలాగే ఇంకేదైనా ఎగ్జాంపుల్, సో మహతీ శాటిక అని స్త్రీలింగం తీసుకున్న మహతి అన్నది మహత్ శబ్దానికి స్త్రీలింగం ప్రథమ ఏకవచనం, మహతీ విశేషణం, శాటిక చీర, పెద్ద చీర అని తీసుకుంటే మహతీ శాటిక అని తీసుకుంటే సమస్త పదంలో మహతి మహా అని వస్తుంది, మహాశాటిక. లేకపోతే మహాసభ, సభ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సో సభ స్త్రీలింగ పదం, మహతీ సభకి మహాసభ. సో ఏదైతే పుల్లింగంలో కానీ స్త్రీలింగంలో కానీ నపుంసకలింగంలో కానీ మహత్ శబ్దం మహా అవుతుంది సమస్త పదంలో. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఇన్ లాస్ట్ లెసన్ లాస్ట్ టైం ఇంకొకటి చెప్పాను, రాజన్ అని కనుక పూర్వపదంలో ఉంటే అక్కడ రాజన్లో నకారం యొక్క లోపం జరుగుతుంది, ప్రాతిపదికల్లో రాజా అని మాత్రమే తీసుకుంటారు. ఓకే, సో దీస్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్, ప్లీజ్ నోట్ ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ అనురాధ BVL విశాల ప్రకోష్ఠ. విశాల ప్రకోష్ఠ. అనురాధ గారు. విశాల ప్రకోష్ఠ విశేషణ పూర్వపద కర్మధారయ. సమ్యక్. అనంతరం బి కృష్ణ ప్రశాంత్ దశరథ రాజ. ప్రశాంత్ అన్మ్యూట్ చేయండి. దశరథः నామ ఇతి రాజः. దశరథరాజः. దశరథः ఇతి రాజ. నామన దశరథ ఇతి రాజ. ఓకే, సో అక్కడ కూడా అది సంభావన పూర్వపద. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఉత్తమం, సమ్యక్. నెక్స్ట్ సమాసం కృత్వా సమస్త పదం సమాసానాం చ లిఖత. సో ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను తీసుకుని వాటి యొక్క సమాసం చేసి ఆ సమాసం పేరేంటో రాయాలి. సో నెక్స్ట్ కామేశ్వరి, క్షమితం, ఉదాహరణ పూర్వ అర్ధ పూర్వార్ధ విశేషణ పూర్వపద కర్మధారయ సమాస. సో కామేశ్వరి కైలాస ఇతి అద్రిహి. కైలాసాద్రిహి సంభావన పూర్వపద కర్మధారయ. సో ఇక్కడ ఏం జరిగింది? కైలాస అద్రిహి ఏ సమాసం అయింది? ఇది సంభావన పూర్వపదం అండి. సమాసం పేరు కరెక్ట్. ఏ సంధి అయింది? సవర్ణ దీర్ఘ సంధి. సమ్యక్, ఉత్తమం. సో కైలాస ప్రాతిపదికం, ద్రిహి ఉత్తరానికి ప్రాతిపదికం. సో అ ప్లస్ ఆ అయింది, కైలాసాద్రి అయింది. సో అంటే అద్రిహి అంటే పర్వతం అని అర్థం. సో కైలాస ఇది అద్రిహి, కైలాసాద్రిహి సంభావన పూర్వపద కర్మధారయ సమాస. లక్ష్మీ కే అయోధ్య ఇతి నగరీ. అయోధ్య ఇతి నగరీ, అయోధ్య నగరే సంభావన. సమ్యక్, సంభావన పూర్వపద కర్మధార. అండ్ నెక్స్ట్ జే మైత్రి గురు ఏవ దేవః.
గురు ఏవ దేవ గురుదేవః అవధారణ పూర్వక అవధారణ పూర్వపద సమ్యక్ ఉత్తమం. జ్వాలాదేవి గారు వజ్రం ఇవ కఠోరం. జ్వాల గారు వజ్ర కఠోరం ఉపమాన పూర్వపద కర్మధారయ సమ్యక్ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. వజ్ర కఠోరం సమ్యక్. లక్ష్మీ నరస నెక్స్ట్ వన్. ప్రథమః పురుషః. ప్రథమ పురుష చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రథమ పురుష అంటే ఇది విశేషణ పూర్వపదం అండి. విశేషణ పూర్వపద కర్మధారే సమాస. సమ్యక్. ఓకే, నేను లక్ష్మీ ఎన్ఆర్ఎస్ మీరేనా అండి? ఇది కూడా లక్ష్మీ ఎన్ఆర్ఎస్ మీరా? ఓకే, నెక్స్ట్ చెప్పండి. మహాన్ దేవః. మహాన్ దేవః మహాదేవః విశేషణ పూర్వపద కర్మధారే సమాస. సమ్యక్. సో మహాన్ లో నకారం ఉండదు. మహాదేవః. ఎస్ శ్రీదేవి. కుసుమం ఇవ కోమలం. శ్రీదేవి గారు కుసుమం ఇవ కోమలం. కుసుమం ఇవ కోమలం. కుసుమ కోమలం. సమ్యక్. ఏ సమాసం? కుసుమ. కరెక్ట్ అండి, కరెక్ట్. కుసుమ ఇది ఉపమాన పూర్వపద సమాసం. ఉపమాన పూర్వపద కర్మధారి. ఉత్తమం. ఉపమాన పూర్వపద కరెక్ట్ అండి. తర్వాత నెక్స్ట్ సుజాత గారు. ముఖం పద్మం ఇవ. మహోదయ. ముఖం పద్మం ఇవ. ముఖ పద్మం ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. సమ్యక్. ఉత్తమం. సుభద్రా మహోదయ. పురాణః పురుషః. పురాణ పురుషః విశేషణ పూర్వపద కర్మధారయః. సమ్యక్. ఉత్తమం. ఆచంటి ఇంద్ర గారు. కరః కమలం ఇవ. కరకమలః ఉపమాన ఉత్తరపదం. సమస్త పదం ఇంకోసారి చెప్పండి. కరకమలం. కరకమలం ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసః. నెక్స్ట్. ఉదాహరణే దర్శితేన క్రమేణ అదో నిర్దిష్టానాం తరప్ ప్రత్యయాంతం తమప్ ప్రత్యయాంతం చ రూపం లిఖిత. సో తరప్ తమం ప్రత్యయాంతాలు రాయాలి. సో తరప్ అన్న ప్రత్యయాంతం రెండిటి మధ్యలో ఒకళ్ళని తీసుకుని చెప్పినప్పుడు దాని గురించి ఉంటుంది. అలాగే తమం అన్న తమప్ ప్రత్యయ అనేది చాలా మందిలోంచి ఒకటి. సో కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. Among two people, one is best or one is some quality is there. So that is tarap pratyaya. Among so many, one is best. That is the tamap pratyayanta. So udaharanam komalaha pullinga komala taraha and tamam is komala tamaha. Strilingam kim తీసుకుంటే కనుక katara, which of the two అని అడగచ్చు. katama, who among many అని. విశాలం నపుంసకలింగం. సో విశాలతరం విశాలతమం అని చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్. సో వేర్ డిడ్ ఐ స్టాప్? కృష్ణప్రియ. దృఢ నపుంసకలింగం. దృఢతరం దృఢతమం. ఉత్తమం. వాణి గారు. సులభ పుల్లింగం. సులభతరః సులభతమః. ఉత్తమం. డాక్టర్ కె మాధవి గారు. వత్సల స్త్రీలింగం. వత్సలతర వత్సలతమ. ఉత్తమం. భారతీ వేదుల. సుకుమార నపుంసకలింగం. సుకుమారతమం సుకుమారతమః. ఫస్ట్ తర. సుకుమారతరం సుకుమారతమం. ఉత్తమం. తర అన్నది మొదట్లో వస్తుంది ఇద్దరి మధ్యలో. తమం అన్నది చాలా మందిలోంచి ఒకళ్ళని తీసుకున్నప్పుడు వస్తుంది. సో నెక్స్ట్ ఎన్ఎస్ పద్మజ గారు. స్థూల స్త్రీలింగం.
స్థూలతర స్థూలతమా. उत्तमं. विजयलक्ष्मी महोदये कृश पुल्लिंगम. कृशतरः कृशतमं. कृशतरः and कृशतमं. तमं ఎలా వస్తుంది? कृशतरतमं. तरह पुल्लिंगम तमः तरः तमः तमः सम्यक्. सो कृशतरः कृशतमः. उत्तमं सम्यक्. प्रहलाद చెప్పొచ్చా? మహోదయ క్షమ్యతాం చెప్పండి మహాలక్ష్మి గారు. సారీ అండి. పర్వాలేదు. కాదు ఏమంటే యాక్చువల్లీ ఒక్కొక్కసారి స్క్రీన్ ఇటువంటి అయిపోతాయి పిక్చర్స్. సో కంటిన్యూస్ లో మిస్ అయిపోతుంది. క్షమ్యతాం. శోభన స్త్రీ. శోభనతర శోభనతర తమా. ఉత్తమ. తమా శోభనతర శోభన తమా. ప్రహ్లాద్ రావు గారు కఠిన కఠినతరం కఠినతమం. उत्तमं महोदय. अनुराधा BVL विशाला स्त्रीलिंगम. विशालतर विशालतमा. उत्तमं. कृष्ण कठोरा पुल्लिंगम. कठोरतरः. మహోదయ నన్ను అండి. కృష్ణ మిమ్మల్ని. ఓకే. కఠిన కదా, కఠిన కఠిన తరం కఠినతమం. కఠిన కాదండి, కఠోర అనుకుంటా. శోభన కిందేనండి. కఠోర తరహ అవుతుందండి. అచ్చా కఠోర అడిగారా? సారీ. కఠోర ఇది పుల్లింగం. కఠోర తరహ కఠోర తమః అండి. ఉత్తమం సమ్యక్. నెక్స్ట్ కృష్ణ శాస్త్రి గారు రూక్ష అంటే హార్ష్ అని కఠోరమైనది అనేది కూడా. సో రూక్ష పుల్లింగం. రూక్షతరం రూక్షతమం. మహోదయ పుల్లింగం. రూక్షతరః రూక్షతమః. సమ్యక్ మధ్య. అనుష దుర్బల స్త్రీలింగం. దుర్బలతర దుర్బలతమా. సమ్యక్. సరళ గారు తర్వాత ప్రబల నపుంసకలింగం. సరళ గారు సరళారెడ్డి గారు ప్రబల నపుంసకలింగం. ఎక్కడ మేడం? చెప్తున్నారా మీరు? ప్రబల నపుంసకలింగం. నేను చెప్పలేదు మేడం. నేను ఓకే, నో ప్రాబ్లం. రాధారాణి గారు ప్రబల నపుంసకలింగం. ప్రబల నపుంసకలింగం. ప్రబలతరం ప్రబలతమం. ఉత్తమం. కామేశ్వరి గారు తీక్ష్ణ స్త్రీలింగం. ఇప్పుడు చెప్తాం. తీక్ష్ణతర తీక్ష్ణ తమా. సరళ గారు చెప్పండి. త్వరిత పుల్లింగం. త్వరితరః త్వరితతమః. త్వరితతరః త్వరితతమః. సమ్యక్. నెక్స్ట్ ఉదాహరణానుగుణం ఆవరణే దత్తేషు ఉచితం తరబంతం తమబంతం వ పదం చిత్వా రిక్త స్థానం పూరయత. తరబంతం అంటే తరప్ అంతం, తమబంతం అంటే తమప్ అంతం. సో రెండు సంధి చేస్తే తరబంతం అండ్ తమబంతం అని జస్ట్ సంధితో ఆ పదం వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ ఈస్ అజ గజయోహో గజః స్థూలతరః. అజ గజయోహో. అజ అంటే కోట్ మేక, గజ అంటే ఏనుగు. ఆ రెండిట్లోనూ గజం అన్నది స్థూలతరమైనది అని చెప్పడం. సో తరహ రెండిట్ల మధ్యలో కాబట్టి తరహ వాడాలి. నెక్స్ట్ లక్ష్మీ కే నారీషు శకుంతల. నారీషు శకుంతల సుందరత సుందరతర. అండ్ ఇద్దరి మధ్యలో అయితే తరా వస్తుంది. నారీషు నారీమణులలో సుందరతమా సుందర తమ. అండ్ దెన్ నెక్స్ట్ మైత్రి పతివ్రతాసు అరుంధతి. పతివ్రతాసు అరుంధతి శ్రేష్టతమ. ఉత్తమం. పతివ్రతల్లోకి అరుంధతి అన్నావిడ శ్రేష్టతమురాలు అని. జ్వాల గారు నదీషు గంగా.
జ్వాల. నదీషు గంగా. నదులలో గంగా. పవిత్రతమ. పవిత్రతమ. సమ్యక్. సో నదీషు అంటే చాలా నదులు ఉన్నాయి కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అంటే అందులో గంగా చాలా పవిత్రమైనది. నెక్స్ట్ సుషమా సుమత్యయోహ సుషమా. సుషమా సుమతిలలో సుషమా. నెక్స్ట్ లక్ష్మీ నర్స. మహోదయ సుషమా సుమత్యయో అంటే ఇద్దరే కాబట్టి కృషతర. సమ్యక్. సో తరప్ ప్రత్యయ వాడాలి ఇక్కడ. ఉత్తమం. లక్ష్మీ ఎన్ఆర్ఎస్. పాండవేషు పర్వతేషు కదా మేడం. పాండవేషు పాండవులలో యుధిష్ఠిరుడు. పాండవేషు గుణవత్తమః. ఓకే. శ్రీదేవి గారు నెక్స్ట్. అరవింద గాంధీ మార్గయోః గాంధీ మార్గః. సుభద్రా మహోదయ. అరవింద గాంధీ మర్యోః దీర్ఘతరః. ఉత్తమం. సో రెండే ఉన్నాయి కాబట్టి అరవింద మార్గము గాంధీ మార్గంలో గాంధీ మార్గము దీర్ఘమైనది అని చెప్పడం. నెక్స్ట్ సుభద్ర మహోదయ. కాకమయూరయోః కాకస్య స్వరః. కర్కశతరః. కర్కశతరః. సమ్యక్. ఉత్తమం. నెక్స్ట్ ఆచంటి ఇందిర గారు. గ్రహేషు బుధః భూమేః సమీపతమః. సమీపతమః. సమ్యక్. సో గ్రహాలలోకి బుధ గ్రహం అన్నది భూమికి చాలా దగ్గరైనది అని చెప్పడం. ఓకే. నెక్స్ట్ కృష్ణప్రియ. పర్వతేషు హిమాలయః. పర్వతేషు హిమాలయః ఉన్నతతమః. అన్ని పర్వతాల్లోకి హిమాలయ పర్వతం ఉన్నతమైనది. సమ్యక్. ఉత్తమం. వాణి గారు. పర్వతేషు హిమాలయ. ఓకే ఇది అయిపోయింది కదా. ఫలేషు ఆమ్రం. ఫలేషు ఆమ్రం మధురతమం. మధురతమం. సమ్యక్. డాక్టర్ కె మాధవి గారు. ఉమేష దినేష సందీపేషు దినేశః. మాన్య మధ్యలో ఇంకోటి ఉంది. క్షమ్యతాం. తూలాశ్మనోః తూలః. లఘుతరహ. రెండింటి మధ్య కంపారిజన్ కాబట్టి తూలః అంటే కాటన్, అశ్మన అంటే రాయి స్టోన్. ఓకే. సో ఆ రెండింటి మధ్యలో కాటన్ అన్నది లఘుతరహ తక్కువ అని. ఓకే. అండ్ దెన్ భారతీ వేదుల. ఉమేష దినేష సందీపేషు దినేశః. ఉమేష దినేష సందీపేషు దినేశః పటుతమః. తమః. ముగ్గురు ఉన్నారు కాబట్టి తమః. ఇద్దరు ఉంటే మాత్రమే తరహ. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే అది ముగ్గురు అవనండి, నలుగురు అయినా, 100 మంది అని, ఎంతమంది అయినా తమః అనే వాడాలి. ఓకే. ఉత్తమం. ఎన్ఎస్ పద్మజ గారు. సింహ వ్యాఘ్ర చిత్రకేషు వ్యాఘ్రః. సింహ వ్యాఘ్ర చిత్రకేషు వ్యాఘ్రః క్రూరతమః. ఉత్తమం. విజయలక్ష్మి మహోదయ. యుధిష్ఠిర భీమార్జునేషు భీమః. యుధిష్ఠిర భీమార్జునేషు భీమః బలవత్తమః. ఉత్తమం. సమ్యక్. ఉత్తమం. ప్రహ్లాదరావు గారు. ఆఫ్రికా అమెరికా రాష్ట్రయోః అమెరికా రాష్ట్రం భారతదేశాత్ దూరతరం. రెండే ఉన్నాయి కాబట్టి దూరతరం. సమ్యక్. అనురాధ గారు. ఖగేషు పికస్య స్వరః. ఖగేషు పికస్య స్వరః మధురతమః. తమః. ఖగేషు అంటే పక్షులలో కోకిల యొక్క స్వరం చాలా మధురంగా. అండ్ ఈ పాఠంలోని చివరి పేజీలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్. సో మేడం కృషతరహ అంటే సన్నమనండి అర్థం. అంటే సన్నగా ఉంటుంది.
చెప్పండి. చిత్రకేషు అన్నారు. చిత్రకం అంటే ఇదండి లెపర్డ్ లెపర్డ్ సో లాస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏతేషాం ఉత్తరాణి లిఖత కీదృశః మనుష్యః సాక్షాత్ పశుః సంగీత సాహిత్య కళా విహీనః సాక్షాత్ పశుః. ఓకే సమ్యక్. శివః కయా తుష్టః అభవత్. సో ఇది కావ్య కథలోంచి, సో మీరు అక్కడి నుంచి రాయొచ్చు. నెక్స్ట్ ప్రసూనం ఇత్యస్య అర్థః కః. ప్రసూనం అంటే నెక్స్ట్ సమాసం కృత్వా సమస్త పదం సమాసానాం చ లిఖత. సో మహాలక్ష్మి గారు కపి కుంజరః ఇవ. కపి కుంజరః ఇవ అంటే కపి కుంజరః ఉపమానోత్తర పదము కర్మధారయం. ఉపమానోత్తర పద కర్మధారయ సమాసః. ఉత్తమం. కృష్ణశాస్త్రి గారు చరమః చ అసౌ శ్లోకః చ. కృష్ణశాస్త్రి గారు చరమ శ్లోకః చరమ శ్లోకః విశేషణ పూర్వపద కర్మధారయం. సమ్యక్ ఉత్తమం. అనుష సన్ చ అసౌ వైద్యః చ. సదు వైద్యః విశేషణ పూర్వపద కర్మధారయం. ఇప్పుడు ఎవరిని అనుష గారు సన్ చ అసౌ వైద్యః చ, దీని సమస్త పదం ఏంటి? సద్వైద్యః సద్వైద్యః సన్ కి ప్రాతిపదికం సత్, వైద్యః కి వైద్య. సో విశేషణ పూర్వపద అండి నేను చెప్పాలనుకున్నది సన్ కి ప్రాతిపదికం సత్. సో సత్ ప్లస్ వైద్య ఏ సంధి అయింది అక్కడ? జస్త్ర సంధి అండి. సద్ వైద్య అయింది. సద్ వైద్య ఇది సమస్త పదం, విశేషణ పూర్వపద కర్మధారి. సమ్యక్. సరళ గారు రాజా ఇంద్ర ఇవ. రాజేంద్ర విశేషణ పూర్వ కర్మధారి పూర్వపద కర్మధార్య సమాస. సో రాజా ఇంద్ర ఇవలో రాజాకి ప్రాతిపదికం రాజన్, ఇంద్రకి ఇంద్ర. సో రాజన్ లోంచి నకారస్య లోపః భవతి. రాజా ప్లస్ ఇంద్ర ఏ సంధి అయింది అక్కడ? ఆ ప్లస్ ఈ రాజేంద్ర. తర్వాత ఇంద్ర పుల్లింగం, రాజేంద్ర పుల్లింగం. సో రాజేంద్ర అన్నది ఉపమానోత్తర పద కర్మధారయ సమాస. సుజాత గారు పురుష రిషభ ఇవ. మహోదయ పురుష ఋషభః ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాస. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాస. సో ఏ సంధి ఉంది? పురుష ప్లస్ రిషభ, పురుషర్షభ. గుణ సంధి. ఆ ప్లస్ ర్ అర్ అండి. ఓకే సమ్యక్. ఉదాహరణం నిర్దిష్ట లింగేషు తరపు ప్రత్యాంతం తమప ప్రత్యాంతం చ లిఖిత. ఇందాకట్లాగనే ఇది కఠిన పుల్లింగం. కృష్ణశాస్త్రి గారు కఠిన పుల్లింగం. కఠినతరః కఠినతమః. సమ్యక్. నెక్స్ట్ రాధారాణి గారు క్లిష్ట నపుంసకలింగం. క్లిష్టతరం క్లిష్టతమం. సమ్యక్. కామేశ్వరి దీర్ఘ స్త్రీలింగం. దీర్ఘతర దీర్ఘతమ. సమ్యక్. లక్ష్మి గారు లక్ష్మీ కే హ్రస్వ నపుంసకలింగం. హ్రస్వతరం హ్రస్వతమం.
सम्यक्. J Maitri, Mrudu पुल्लिंगम. मृदुतर मृदुतम. सम्यक्. ज्वाला देवकर, गंभीरा स्त्रीलिंगम. गंभीरतर गंभीरतम. सम्यक्, उत्तमम्. Next, so we finish with this, the third lesson also. Okay. So వచ్చే వారము క్లాసు మంగళవారానికి బదులుగా సోమవారం ఉంటుందండి. Same time. Okay. So the class will be on Monday, not on Tuesday. మండేనే పండగ ఉంది కదా. వెడ్నెస్డే పెట్టండి మేడం. బుధవారం వీక్ పెట్టండి మేడం. మండే ట్యూస్డే నాడు, మండే ట్యూస్డే పండగ బుధవారం చర్చలు ఉంటాయి. సో బుధవారం డేట్ ఏంటి? ఫ్రైడే పెట్టండి మేడం. నెక్స్ట్ మండే కూడా ఉంది, ట్యూస్డే కూడా ఉంది కదండి. ఓకే. సో బుధవారం ఏ రోజు అయింది? డేట్ 24th 25th అయిందా? 26th అయింది. సో ఓకే. సో నెక్స్ట్ క్లాస్ బుధవారం అండి. మళ్ళీ ఫ్రైడే కూడా ఉంటుంది. ఓకే. బుధవారము ఫ్రైడే వీక్లీ ట్వైస్ కంపల్సరీ, లేకపోతే లెసన్ అవ్వదు. సో వెడ్నెస్డే అండ్ ఫ్రైడే క్లాస్. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, లేకపోతే విల్ క్లోజ్ ద సెషన్. ఓకే. సో ఏకతా మంత్రం, all of you please mute. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం కృపయా సర్వే అనుగాయంతు. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. सर्वे నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. सर्वे భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. బుధవాసరే పునర్మిలామः. ధన్యవాదः మహోదయ. ధన్యవాదాలు.